ఎందుకు బీజేపీ కోటేయాలి 2024 అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు ఆర్టికల్ 317 రద్దు చేయాలనేటువంటి ఒక నిర్ణయం. అంత గొప్ప నిర్ణయాన్ని భారత ప్రజల ముందు నుంచి పార్లమెంటే అన్నిటికీ సుప్రీం అని చెప్పే రీతి లోపల తీసుకున్నటువంటి నిర్ణయం అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 గానీ ఆర్టికల్ 35 ఏ విషయంలో గానీ 32 నుంచి 37 కిలోమీటర్లు పర్ డే జాతీయ రహదారులను నిర్మాణం చేస్తా ఉన్నాను సార్. ఇది మా వేగంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మా యావరేజ్ 37 కిలోమీటర్స్ పర్ డే నేషనల్ హైవేస్ వేస్తూ వస్తా ఉన్నాం. గరీబీ హటావో అని చెప్పి గరీబోళ్ళ ఊరవతలకి కాంగ్రెస్ పార్టీ పంపిస్తే గరీబోళ్లను బ్యాంకుకి తీసుకొచ్చి బ్యాంకులలో ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా జనధన ఖాతాలు ఇప్పించినటువంటి పార్టీ నరేంద్రుడి నాయకత్వంలో భారత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే జరిగింది. ఈ ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే ఉపాధి హామీ కూలీ డబ్బుల్ని కూడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా కూలీల అకౌంట్లకే డబ్బులు వేయించినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ప్రపంచంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి దేశం భారతదేశం అని రఘునందన్ రావు నరేంద్ర మోడీ గారు చెప్తలేదు. ప్రపంచ బ్యాంకు లాంటి గొప్ప సంస్థలు ఇచ్చినటువంటి నివేదికలు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం. ప్రజలంతా మోడీ వెంట నడుస్తా ఉన్నారు. జూన్ 4వ తారీఖు రోజు సాయంత్రం 6 గంటలకి ఈ దేశానికి 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 400 సీట్లతో వస్తారనడంలో నాకు ఎట్లాంటి సందేహం లేదు.